Hello viewers, welcome to my YouTube channel Shivalata Baswala. Previous class లో మనం పైథాన్ లూప్ అంటే ఏంటి, పైథాన్ ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయని చూసాం. ఈ క్లాస్ లో మనం పైథాన్ లో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ని ఎలా యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తామో తెలుసుకుందాం. పైథాన్ లో మనం బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ని లూప్స్ లో యూస్ చేస్తాం. లూప్ లో మనం కండిషన్ ని రిపీట్ చేస్తూ వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నప్పుడు మనకి సర్టెన్ వాల్యూ దగ్గర లూప్ అనేటువంటిది బ్రేక్ అవ్వాలి అన్నటువంటి టైంలో మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. వన్స్ మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసామంటే మనకి ఫర్దర్గా లూప్ అనేటువంటిది రిపీట్ అవ్వదు, అక్కడితో లూప్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసామంటే మనకి లూప్ జస్ట్ కంటిన్యూ దగ్గర ఉన్న స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఆ ఒక స్టేట్మెంట్ స్కిప్ చేసి కంటిన్యూ స్టేట్మెంట్ ముందు ఉన్నవి బ్యాక్ ఉన్నవి మనకి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. బ్రేక్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఇక్కడ జంప్ స్టేట్మెంట్ అని తీసుకున్నాం. జంప్ స్టేట్మెంట్ అని ఎప్పుడు తీసుకుంటాం అంటే మనకి లూప్లో కండిషన్ తీసుకుంటాం, లూప్ తర్వాత వచ్చే స్టేట్మెంట్ని మనం జంప్ స్టేట్మెంట్ అంటాం, అది తర్వాత బ్రేక్ అని తీసుకుంటాం. దిస్ ఈజ్ ఫర్ బ్రేక్ స్టేట్మెంట్ సింటాక్స్. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ సేమ్ మనకి బ్రేక్ కంటిన్యూ సేమ్లా ఉంటుంది, బట్ కానీ ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసామంటే మనకి లూప్ అనేటువంటిది అక్కడితో బ్రేక్ అయిపోతుంది. కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేసామంటే ఆ కంటిన్యూ స్టేట్మెంట్ యొక్క వాల్యూని స్కిప్ చేసి రిమైనింగ్ వాల్యూస్ మొత్తం మనకి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్లో వస్తాయి. దిస్ ఈజ్ ఫర్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు మనం పైథాన్లో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ని ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తామని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ తీసుకుంటున్నా, ఫ్రై ఇన్ రేంజ్. ఫర్ లూప్లో మనం రేంజ్ తీసుకుంటున్నా 0 to 10 రేంజ్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ i ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అయితే మనకి లూప్ అనేటువంటిది బ్రేక్ చేస్తున్నాం. ప్రింట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి వాల్యూస్ అనేటువంటి 0 to 10 వస్తాయి. i ఈక్వల్ టు 5 ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ అనేటువంటిది మనకి టెర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మనకి 0 1 2 3 4 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. చూడండి 0 1 2 3 4 ఎందుకంటే i ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ అనేటువంటిది బ్రేక్ అయింది. దిస్ ఈజ్ ఫర్ సింపుల్ బ్రేక్ ఎగ్జిక్యూషన్. సేమ్ మనకి కంటిన్యూ కూడా ఇలానే యూజ్ చేస్తాం. కంటిన్యూ యూజ్ చేసినప్పుడు i ఈక్వల్ టు 5 అంటే మనకి 5 వాల్యూ అనేటువంటిది ప్రింట్ అవ్వదు. 0 1 2 3 4 5 6 7 8 9 5 అనేటువంటిది ప్రింట్ అవ్వలేదు. దిస్ ఈజ్ ఫర్ Python break and continue statements. Thank you for watching this video.